నమస్కారం అందరికీ. షెఫ్ ఒకటి రెడీ. నమస్కారం అందరికీ. నా పేరు నాగరాజు రవిరాజు. వివాహ భోజనం ఒక మేనేజింగ్ డైరెక్టర్ని నేను. మనం సికింద్రాబాద్లో పార్క్ లైన్ నుంచి కొత్త ప్లేస్కి సంగీత్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న కొత్త ప్లేస్ తీసుకున్నాము. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్లేసు. ఇక్కడ దగ్గర ఒక 150 సీటింగ్ ఉంటుంది. మీ ఎలాగైతే అక్కడ సికింద్రాబాద్లోని మంచి తెలుగు ఫుడ్ని సర్వ్ చేయాలని చెప్పి మంచి ప్లేస్ కూడా ఇవ్వాలి, మంచి అంబియన్స్ ఇవ్వాలి అని చెప్పి మీకు ఒక మంచి డెస్టినేషన్గా ఇక్కడ వివాహ భోజనం ఇక్కడ సంగీత్ థియేటర్ దగ్గర తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మీకు ప్రతి అక్కడ దొరికే ఇక్కడ మేము కొత్త డిషెసే పాత డిషెసే కాకుండా ఇప్పుడు కొత్త డిషెస్లో పాటు ముద్దపప్పు ఆవకాయ అన్నం మనకి ఎప్పుడో తెలిసిన డిషెస్ వెన్నపూస వేసి మరీ వడ్డిస్తున్నాము. అలాగే కాకుండా నైట్ పూట విందు భోజనం అని చెప్పి కొత్త కాన్సెప్ట్లో వచ్చాము. ఆ విందు భోజనం కాన్సెప్ట్లో ఇప్పుడు నైట్ పూట డిన్నర్లో తినాలి అనుకుంటున్నారు వెజిటేరియన్స్, ఈ శ్రావణ మాసంలో తినాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ విందు భోజనం ఒక ఈజీగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. అలాగనే కొత్త డిషెస్తో పాటు కొత్త బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. త్వరలోనే వన్ ఆఫ్ బిగ్గెస్ట్ వివాహ భోజనంలోనే వన్ ఆఫ్ బిగ్గెస్ట్ సీటర్ తిరుపతిలో స్టార్ట్ చేస్తున్నాము. వరంగల్లో వస్తుంది. అండ్ ఈవెన్ కరీంనగర్లో కూడా తీసుకున్నాము. కరీంనగర్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము. అంటే మనం ఇక్కడే కాకుండా దుబాయ్లో అండ్ యుఎస్లో కూడా 2 ప్లేసెస్ చూసి వచ్చాము. సో అక్కడ కూడా త్వరలోనే వివాహ భోజనం అనేది ఓవర్సీస్లో కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా చెప్పాలి? పర్ఫెక్ట్ సెట్. మన దగ్గర ప్రైజెస్ చాలా నార్మల్ ఉంటాయండి, చాలా తక్కువ, అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఏ సామాన్యుడైనా కానీ మన దగ్గరకు వచ్చి తినే ప్రైజెస్లోనే ఉంటుంది. మన దగ్గర థాలీ కూడా 260 రూపీస్లోనే వెజిటేరియన్ థాలీ దొరుకుతుంది. అండ్ రాజుగారి భోజనం కూడా ఒక 5 రకాల నాన్ వెజిటేరియన్ పెట్టి, లైక్ మన దగ్గర అన్ని తెలుగు రాష్ట్రాల్లో దొరికే కోడి మాంసం, రొయ్యలు, చేపల పులుసు, కోడిగుడ్డు అన్నీ కలిపి ఒక రాజుగారి భోజనం అనేది కూడా వడ్డించడం జరుగుతుంది. సో అఫోర్డబుల్ టు ఎవ్రీ వన్. సో ప్రతి ఒక్కరు వచ్చి ట్రై చేయొచ్చు అని చెప్పి కోరుకుంటున్నాను. భోజనంలో కార్పొరేట్ షెఫ్గా అన్ని బ్రాంచ్లకు కొత్త రెసిపీలను తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది వివాహ భోజనంలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆరోగ్యం అన్నది ముఖ్యం కాబట్టి ఆరోగ్యము దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంది, అతిథి దేవోభవ అంటుంది వివాహ భోజనంలో. కాబట్టి వీళ్ళందరినీ రుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త రెసిపీలను పెడుతూ ప్రకృతి నుంచి వచ్చే ఏవైతే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, అంటే సమ్ సీజనల్ వైజ్గా దొరుకుతుంటాయి. ఆ సీజనల్ వైజ్గా వచ్చే ఇంగ్రీడియంట్స్ తీసుకొని కొత్త రెసిపీలను ఎప్పటికప్పుడు అతిథులందరికీ కూడా రుచులకు నచ్చేటట్టుగా తయారు చేసి ఇస్తుంది వివాహ భోజనంలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతిథులు మా రెసిపీలను ఆదరిస్తుర్రు, ఆరాధిస్తుర్రు, ఆనందిస్తుర్రు. కాబట్టి మేము అన్ని ప్రాంతాలలో విస్తరించడానికి వివాహ భోజనం శ్రీకారం చుడుతుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకొక 1-2 ఇయర్స్లో బిగ్ బ్రాండ్గా అన్ని విదేశాలలో, మన తెలుగు రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో విస్తరించడానికి శ్రీకారం చుడుతుంది. మా టీం అందరి సహకారం ఉంది. కాబట్టి ఈ శ్రావణ మాసము ప్రత్యేకంగా వెజిటేరియన్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వాళ్ళందరూ కూడా ఒక కొత్త రెసిపీలను తయారు చేసి పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్లకు ఇమ్యూనిటీని బూస్టింగ్ చేయడానికి కూడా రెసిపీలను తయారు చేసి ఎప్పటికప్పుడు కొత్త రుచులను అందిస్తుంది. శ్రావణ మాసం కూడా విందు భోజనం అని చెప్పేసి డిన్నర్ సెక్షన్లో వెజిటేరియన్ వాళ్ళకు కూడా మేము ఎక్కడికి పోయి తినాలి అని ఎదిరి చూడకుండా వివాహ భోజనంలో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అతిథులందరూ మమ్మల్ని ఆరాధిస్తారు. ఇదే విధంగా ఇంకా మమ్మల్ని ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.